బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్రికా దేశాలు కావచ్చు, వేలాది మంది విద్యార్థులు ఈరోజు భారతదేశానికి వచ్చి చదువుకుంటున్నారు. మన యొక్క సెంట్రల్ యూనివర్సిటీ తీసుకున్నా, మన యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం తీసుకున్నా, లేకపోతే అనేక విశ్వవిద్యాలయాలు దేశంలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మన దేశానికి వస్తూ ఉన్నారు. ఇది పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సందర్భంగా నేను మన తెలంగాణ ప్రజలకు కోరుతా ఉన్నాను, మీరు మీ పిల్లలను ఎవరు కూడా ఇతర దేశాలకు పంపించేటువంటి మరి ప్రయత్నం ఇబ్బందులకు గురై చేయకూడదు. చాలామంది మనకు తెలుసు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని ఇతర దేశాలకు పిల్లలను పంపిస్తూ ఉన్నారు చదువు కోసం. కానీ ఆ పరిస్థితి మారింది. ఈరోజు మన దేశంలో కూడా ఇతర దేశాలకు తల్లదన్నటువంటి మంచి విద్యా సంస్థలు మన దేశంలో వచ్చాయి, రాబోతున్నాయి కూడా. కాబట్టి మన దేశంలోనే ఆ విద్యా సంస్థల్లో చేర్పించేటువంటి ప్రయత్నం చేద్దాం. పరిస్థితి మారుతుంది, అనేకమైనటువంటి విద్యా విధానంలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ విద్యా విధానంలో వచ్చేటువంటి మార్పులకు అనుకూలంగా మన విద్యా వ్యవస్థను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగానే ఈరోజు మరి అందరికీ అందుబాటులో ఉండేటువంటి విద్యా వ్యవస్థ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనేక రకాలుగా ఫీజు రియంబర్స్ స్కీమ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేక రకాల స్కాలర్షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ విద్య అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా గత అనేక సంవత్సరాలుగా మన దేశంలో జరుగుతూ ఉంది. దాన్ని ఇంకా ముందుకు తప్పకుండా మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి ఏవిఎన్ రెడ్డి గారు లేక్ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ఈరోజు ప్రారంభించుకుంటున్నారు. సిబిఎస్ఈ స్టాండర్డ్ మరి ఈరోజు అద్భుతంగా ఒక మంచి స్కూలు ఈ ప్రాంతంలో రావడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా నేను జన్మించింది ఈ పటేల్గూడ గ్రామంలోనే, నేను ఇక్కడ చదువుకున్నది పటేల్గూడ గ్రామంలోనే, నేను హై స్కూల్కి వచ్చింది ఇబ్రాహీంపట్నం స్కూల్లో. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ మీద అనేక సార్లు ఆడుకున్నటువంటి ఈ భూమి, మరి ఇక్కడ తిరిగినటువంటి భూమిలో ఈరోజు మరి ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందే అద్భుతమైనటువంటి అభివృద్ధి దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతూ ఉంది. దేశంలో అనేక రాష్ట్రాలలో, అనేక మరి జిల్లాలలో కూడా అనేక మంచి విద్యా సంస్థలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ కూడా పెరుగుతూ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతూ ఉంది. మనకు తెలుసు, విద్యుత్ కోతలు ఉండేటువంటి దేశంలో ఈరోజు విద్యుత్ కోత లేనటువంటి ఒక న్యూ ఇండియా ఈరోజు నిర్మాణం జరిగింది. ఎందుకంటే నేను విద్యుత్ సంబంధించినటువంటి ప్రతిరోజు మానిటరింగ్ కూడా నాకు ఉంటుంది. ఎందుకంటే బొగ్గు ద్వారా 74% ఈరోజు విద్యుత్ దేశంలో ఉత్పత్తి జరుగుతూ ఉంది, 74%. కాబట్టి విద్యుత్ కోతలు ఉండకూడదు. విద్యా సంస్థల్లో మెడికల్ సీట్ కానీ ఇంజనీరింగ్ సీట్ కానీ అందరికీ అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో ఎవరికైనా సరే ఈరోజు ఇంజనీరింగ్ సీట్లు లభిస్తూ ఉన్నాయి. కానీ నాణ్యమైనటువంటి విద్య ఈ యొక్క విద్యా సంస్థల్లో ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను ఏవిఎన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, రానున్న రోజుల్లో నాణ్యమైన విద్య మనం విద్యార్థులకు ఈ సమాజానికి అందించాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో అనేక రకాలుగా మార్పులు వస్తూ ఉన్నాయి, న్యూ టెక్నాలజీ వస్తూ ఉంది. ఈరోజు మన యూత్ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభా యూత్ పాపులేషన్ ఈరోజు ఇండియాలో ఉంది. ఏ దేశంలోకి వెళ్ళినా కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మన ఇండియన్ యూత్ ఆయా దేశాల్లో కీలక రంగాల్లో ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో భారతదేశం యొక్క యువత తమ మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి మనం తీసుకురావాలి. ఆ దిశలోనే మరి అన్ని విద్యా సంస్థలు పనిచేసేటువంటి ఉపాధ్యాయులు మరి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరొకసారి గౌరవనీయులు ఏవిఎన్ రెడ్డి గారికి వారి జన్మదినోత్సవ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. Thank you for your inspiring words, sir. We welcome D.K. Aruna Garu. On behalf of AVN Lakefield Global School, we'll welcome you, ma'am. May I respectively invite our Honorable Chief Minister of Telangana, Shri A. Revant Reddy Garu, a visionary leader and a guiding force in the process of our state, to share few words with us. Over to you, sir.
మిత్రులు, శాసనమండలి సభ్యులు, ఏవిఎన్ విద్యా సంస్థల అధిపతి ఏవిఎన్ రెడ్డి గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఒక అద్భుతమైన ఏవిఎన్ ఎడ్యుకేషనల్ క్యాంపస్ని ఈరోజు ప్రారంభించి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు పెద్దలు జి కిషన్ రెడ్డి గారిని, శాసనమండలి చైర్పర్సన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని, మెదక్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు రఘునందన్ రావు గారిని, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డికే అరుణ గారిని, ఇతర శాసనమండలి సభ్యులు స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, ఈసారి శాసనసభలో ఎన్నికైన చాలామంది శాసనసభ్యులను, వివిధ కార్పొరేషన్ చైర్మన్లను, ఏవిఎన్ రెడ్డి గారి సొంత కుటుంబము, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఏవిఎన్ విద్యా సంస్థల ఉద్యోగులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏవిఎన్ గారి క్యాంపస్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయాలని ప్రణాళికలను రచిస్తుందో ఈ 25 ఎకరాల క్యాంపస్ 5 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియాను చూస్తే మేము ఏఐలో లేకపోతే ఆర్కిటెక్ట్స్ ఇచ్చిన డిజైన్స్లోనే దాదాపుగా సంవత్సరం పైగా సమయాన్ని కేటాయించినము. నాకు ముందే తెలిసి ఉన్న, ముందే ఏవిఎన్ గారు చెప్పి ఉన్న, మా ప్రభుత్వ ఉద్యోగులను ప్రధానంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే మేము డిజైన్ చేస్తున్నామో ఎగ్జాక్ట్గా నా బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ వెర్ ఇట్ ఈజ్ అన్నట్టుగా ఇక్కడ ఏవిఎన్ రెడ్డి గారు ఈ క్యాంపస్ని తీర్చిదిద్దారు. ఎగ్జాక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి, 100 శాసనసభ నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని 25 ఎకరాల క్యాంపస్లో 5 నుంచి 6 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియాతో 2500 మంది విద్యార్థులతో ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టి 20,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి 59 స్కూల్స్ని ఈ అకాడమిక్ ఇయర్లో పనులను ప్రారంభించుకోవడం జరిగింది. భవిష్యత్తులో మిగతా వాటిని కూడా